महाराज को जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वादिष्ट सिद्धान्तं पूर्णबोधोपदेशिका श्री वेंकटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकम् श्री वेमन रामय्यार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोध सुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानंद सद्गुरुं वेंकटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं कृष्णानंद विभं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अस्मत्कार्य नमोऽस्तुते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वितं विरहितानन्दगुरुं श्रीवेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमम् ओंकारपीठपर्यन्तं वंदे गुरु परंपरम। जय सद्गुरु प्रभु महाराज को जय। जय पूर्णानंद पुल्लयार सद्गुरु प्रभु महाराज को जय। जय विष्णानंद कृष्णमूर्त्यार सद्गुरु प्रभु महाराज को जय। जय श्री ज्ञानानंद अश्वत्थार सद्गुरु प्रभु महाराज को जय। जय विष्णानंद श्री वेदैतानंद वेंकटदासार सद्गुरु प्रभु महाराज को जय। हिंदुगल गुरु भक्त मंडली को जय। गुरु परम को जय। जय सद्गुरुदेवा। जय गुरु। తనువునకొకవేళ తద్యంబుగాను ఘనమైన రోగంబుగా అనిపించి వెతల మనమును జందించి మరిగాసి చేసి తనకు తానేగు విధమున ఔషధము చేత కనరాక మాను విధమున ఘనమైన బట్ట బయలు గనిపించి నట్టి ఎరుక గనుల కారుణ్యమున క్షణము లోపల నరుగు తనకు తానేగు విధమున ఔషధము చేత కనరాక మాను విధమున రాకపోకడలేకనేక స్థితిగను జోకతో నుండేటి సొంపగు బయలు ఏ కాలమున మిలబుట్టలేదు ఏ కాలమునను లేదప్ప ముందుటికి లేదు నీకు నాకేమి లేదప్ప నీకు నీవును లేదు నాకు నేనును లేదు నాకు నీవును నీకు నేను లేదప్ప మాయా ఏ కాలము నాను లేదప్ప ముందుటికి లేదు నీకు నాకేమి లేదప్ప పుట్టదు అది వేరే పుట్టింపబోదు నెట్టన తన యందు నిల్పుకోదొకటి గిట్టదు దేనిని గిట్టింపబోదు మాట తానాడదెవరితో పల్కిన వారి మాట వీనాదు సొంపుతో చేటుపాటులు రెండు సిరి సంపాదాలు గాక దాటిగా చట్టు వలెను తానుండు బట్ట బయలు మాట తానాడదెవరితో
పల్కిన వారి మాట వినాదు సొంపుతో తనకు తా కలదని తలపదు బయలు తనకు తా లేదని తగనను కొనదు తనకు వేరుండు అని తెలియబోదు తన కంటే వేరే లేదని తెలియంగా బోదు తనను తా తెలియదు పూని నేను తాను వేరంచు నేను తానొక్కటనుచు నేను తాను లేదను నిర్ణయమంత ఎరికే తన కంటే వేరు లేదని తెలియంగా బోదు తనను తా తెలియదు పూని బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు. అశక్తి అన్నయ్య రాలేదు. రామకృష్ణప్ప అన్నయ్య 18 చదువు. అన్నా నా దగ్గర బుక్ లేదన్నా, బెంగళూరుకి వచ్చినా. అదే ఇది కందార్థాలు చదువుతా అంటే అదే బుక్ లోనే ఉంటాయి కంద పద్యాలు లాస్ట్ లో. అదే ఆ బుక్ లోని ఏరేసాడు బిడ్డ ఇంటి కాడ, నేను అల్లుని ఇంటి కాడికి వచ్చా. మనవనింటి కాడ ఉన్నాయా బుక్కులు. రాత్రి లేట్ గా వచ్చినాము. దాంట్లోనే ఉన్నాయి బుక్కులు కందార్థాలు. సరే సరే బుక్ లేదన్నయ్య. సరే 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 చదివేదాన్ని ట్రై చేస్తామా? చెప్పప్ప సార్ ట్రై చేయి పద్యం నేర్చుకుంటే. తామి అదే 191 191 పద్యాలు, కందార్థం కాదు, కంద పద్యాలు లాస్ట్ లో. సరే సమయ 191. సరే సరే. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురుని కపరాదియగు నా నరనాథుని కృపదు నుంచే నరుని విధమునన్ ధర సత్యశివుడవరుడు తన గురు శత్రుని చేతనైతే క్రోవన దగుచున్. శిష్య తన గురువైన ద్రోణాచార్యునికి అపరాధం నచ్చిన ద్రుపదిని మదం అనిచినటువంటి అర్జునుని వలె గురుభక్తి కలిగిన సత్శిష్యుడు తన గురువు యొక్క శత్రువుని చేతనైతే మదమనచవలను. ఇక్కడ దీనికి సంబంధించిన అంశం ఏంటంటే, ఈ ద్రుపదుడు అనే రాజు బాలకుడుగా ఉన్నప్పుడు ద్రోణాచార్యుడు ఇద్దరు ఒక గురువు దగ్గరే శిష్యత్వం చేసి చదువుకున్నారు. చదువుకునే రోజుల్లో చదువు అయిపోయేటప్పుడు ముందర ద్రోణాచార్యంతో చెప్పాడట, నేను యువరాజును ద్రుపద రాజ్యానికి నేను పోయిన తర్వాత మళ్ళా కొన్నాళ్ళకు మహారాజు అవుతాను, నీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నా దగ్గరికి రా అని చెప్పాడు ద్రోణాచార్యంతో ద్రుపదుడు. ఇది ఇందులో కథ కాదు, ఉదాహరణకి ఇచ్చినది కాబట్టి దాన్ని మీకు చెప్తే మీకు సులభం అర్థమవుతుందని చెప్తాను. సరేనని చెప్పారు. చదువుకునేటప్పుడు అనుకున్నారు ఇద్దరు, సరే ఆయన ఆ మాట ఇచ్చినాడు, ఈయన సరేనన్నాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈయన పూర్తి పేదరికంగా అయినప్పుడు, జీవించడానికి కష్టంగా ఉన్నప్పుడు, కుటుంబాన్ని నడపడానికి కష్టంగా ఉన్నప్పుడు పోయినాడంట. పోయి ద్రుపదరాజు దగ్గరికి, మన ఇద్దరం ఫలానా గురువు దగ్గర నేర్చుకున్నాము, నువ్వు ఆ రోజు ఇట్లా అన్నావు, అందుకని నేను ఏదైనా సహాయం చేయగలుగుతావేమో నాకు అని వచ్చినాను అన్నాడు. ఆయన రాజు కదా, ఏదైనా పూజ జరిగే పెట్టినా, లేదంటే ఏదో ఒక అగ్రహారం ఇచ్చి దాని ద్వారా జీవించుకో అంటే జీవించుకునేవాడు, లేదంటే 4 ఆవులు ఇచ్చింటే కూడా దాని ద్వారా జీవించుకునేవాడు. ఎవరో నాకు గుర్తే లేదు పో నువ్వెవరు అన్నాడు. అనడమే కాక ఎప్పుడో నేను చెప్పినానని ఊరికేనే కల్పించుకొని వచ్చినావు అని నేను బూటకంగాను అన్నట్టు నిందించాడు. నిందించి వెళ్ళిపోమన్నాడు. అది ఒక అవమానకరంగా భావించాడు ఈయన.
ద్రుపదుడు ద్రోణుడు భావించి ఈ కురుక్షేత్రంలో కురుక్షేత్రం కాదు, కౌరవులు నివసించేటువంటి ప్రాంతంలో పోతూ ఉండగా అప్పటికి ఇంకా కౌరవులంతా చిన్న పిల్లల్లాగా ఆడుకుంటూ ఉంటే, ఆడుకుంటున్నప్పుడు బాలు పోయి బావిలోకి పడింది. బావిలో పడి దాన్ని ఎట్ట తీయాలా అని చూస్తున్నారంట ఈ పిల్లలందరూ. ఎట్ట తీయాలంటే వీళ్ళే అంత కౌరవులు పాండవులు కూడా అంతా చిన్న చిన్న పిల్లలు కాబట్టి అంతా 14-15 ఏళ్ళోళ్ళు. ఈ ద్రోణుడు ఆడు చింతాక్రాంతుడై మాని కింద ఒక చోట కూర్చొని ఉన్నాడు. ఆయన పోయి బాలు పడిన దాంట్లోనంటే నేను చూపిస్తాను పండి అయినా మార్గం దాన్ని ఎట్ట తీయాలో అని చెప్పి బాణాలు వేసి ఓదాని వెనకలోటి కుచ్చుకునేటట్టు చేసి బాలు బయటికి తీసి ఇచ్చినాడంట. ఈయనకు బాగా విలువిద్య తెలుసని వాళ్ళు పోయి చెబితే వాళ్ళు పెద్దలు వాళ్ళంతా వచ్చి నువ్వు వీళ్ళకి విలువిద్య నేర్పించేదానికన్నా పని చేయి అని అడిగితే విలువిద్యలో చేర్చుకునే పని చేయించి వీళ్ళకి నేర్పించిన తర్వాత అర్జునుడిని అడిగాడట, పోయి ద్రుపదుడు అనే రాజును ఓడించి వాడిని రథానికి కట్టుకొని తీసుకురాపో ఇక్కడ అని. అంటే అర్జునుడు ఆలోచించి ఒక నిమిషం, నాకే శత్రుత్వము లేదు ఆయనతో, కానీ గురువు చెప్పాడు కాబట్టి నెరవేర్చి తీరాల్సిందే. ఒక క్షణం కూడా ఆగకుండా ద్రుపద రాజ్యం పైకి దండెత్తి ఆయన్ను ఓడించి ఆయన్ను రథానికి కట్టేసుకొని వచ్చి గురువు ముందర నిలబెట్టాడు. ఆ గురువు చెప్పాడు, నేను గుర్తున్నాను, నీ అహంకారాన్ని మార్చడానికే నేను ఈ పని చేశాను, నీ వలన నాకేం అవసరం లేదు, నాకు ఇప్పుడు ఉపాధి దొరికింది, స్థానము దొరికింది, గురు పాండవులు ఒక గురువుగా ఈ రాజ్యంలో నేనున్నా, నీ అహంకారం అంచడానికే నేను తెప్పించానని చెప్తే బంధ విముక్తుని చేయనైనా అంటే మళ్ళా అర్జునుడే బంధ విముక్తుని చేసి, తనకి ఎటువంటి శత్రుత్వము లేకపోయినప్పటికీ అర్జునుడు గురువు చెప్పిన మాటకి వెంటనే పోయి ఆయన్ను బంధించుకొని వచ్చి గురువు యొక్క వాక్యాన్ని అమలు జరిపినాడు. అట్లా చేతనైతే, అట్లా గురువు చెప్పిన దాన్ని చేతనైతే చేయగలిగేటట్లు ఉండాలి. అనగా శిష్యుడు తన గురువు యొక్క శత్రువును సహించరా, తన గురువు శత్రువు అయితే తనకు కూడా శత్రుత్వం లేకపోయినప్పటికీ శత్రువు కిందే లెక్క. కాబట్టి ఆ విధంగా గురువు కోరితే ఆ గురువు కోరికను తీర్చగలిగేటట్లు శిష్యుడు ఉండాలి. అన్నయ్య వచ్చినాడు కల్లా అసిత్ అన్నయ్య. వచ్చిన జై గురు జై గురు జై గురు అన్న. కలిడేలో లోకులకి కలకు బెదిరి, కాకుల వలె కూకలిడే లోకులకి కలకు బెదిరి, లోగుందకటన్ మూకత్వమును చాలు వివేకుడవై ఇంటివేని వినినా మాట. శిష్య, నీవు నేను లోకులు సర్వము కలవంటివే. నేను నీవు వేరువేరుగా లోకులుగా కనపడుతున్నదంతా కూడా ఒక సమూహము. ఈ లోకము, ఈ సమూహం అంతా నివసిస్తుండే దాన్ని లోకం అంటారు. సర్వము కలవంటివే లోకంతో సహా. నీవు నేను లోకులు లోకములు సర్వం కలలోని వారమే. నేను నిన్ను బోధ వినుమని వినిపించుట, నీవు బోధ వినుటయు కలలోనివే. నేను బోధ మీకు చెప్పడము మీరు వింటాండేది కూడా కలలోనివే. ఈ కళలో కొందరు జీవుడు వేరు దేవుడు వేరు అని అందరు. ఈ అసలే కళ జరుగుతుంటే ఆ కళలో మనమంతా వ్యవహరిస్తుంటే ఈ కళ అంతా ఎన్నాళ్ళు ఉంటుంది? ఆ భావించేవాడు ఉన్నంత కాలమే. ఆ భావించేవాడు శరీరంతో ఉండి కూడా గాఢ నిద్రావస్థలో ప్రపంచాన్ని గుర్తిరిగే స్థితిలో కూడా లేడు. ఇంకా శరీరం మరణిస్తే ఇంకా అయిపోయింది. ఇదంతా అప్పుడు మొదలై నిరంతరము కళ జరుగుతూనే ఉంది. మళ్ళీ జనములు ఎత్తడం, మళ్ళీ పోవడం అంతా కూడా కళే. ఈ కళలో మళ్ళా ఈ కళ అబద్ధం అనుకోకుండా ఈ కళలో మళ్ళా జీవుడు వేరు దేవుడు వేరు అనేవాళ్ళు కొందరు. అంతా పరమాత్మే, జీవుడు పరమాత్మే అని అందరూ. ఇంకొందరేమో దేహం వేరు దేహి వేరని, మరికొందరేమో 4 దేహములు 4 అవస్థలు గలవని, ఇంకొందరేమో దేహం వేరు ఆత్మ వేరని. ఇవన్నీ అడవి మార్గములే. ఇవన్నీ రకరకాలుగా చెప్పినటువంటి సిద్ధాంతాల భేదాలే. ఇదంతా స్వప్న విచారణ కావున ఇదంతా విచారించిన తర్వాత ఏంది? సర్వంలో ఉన్నటువంటి చైతన్యం అంతా ఒక్కటే,
ప్రాణులు నామరూపాలుగా వేరువేరుగా ఉన్నప్పటికీ వాటికి కారణ వస్తువుగా ఉన్నదంతా ఒక్కటే. కాబట్టి జగత్తుగా ఉన్నది కూడా అంతకుముందు లేదు. ఏ సంకల్పం చేత ఏర్పడిందో అది మళ్ళీ సంకల్పరహితమైనప్పుడు ఆ జగత్తు కూడా లేదు, లీనమైపోయింది, లయమైపోయింది. కాబట్టి నీ సంకల్పం యొక్క, నీ భావనల యొక్క, నీ చైతన్యం యొక్క ఆలోచనలే ఇవన్నీ. ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయంటే కళలో కూడా ఇలాంటివే వచ్చినాయి, కళలో కూడా ఇలాగనే జరిగినాయి, మేల్కొంటే లేదు. అట్లాగే దీంట్లో నుంచి మేల్కొనేకి ఈ 4 అవస్థలు, 4 మార్గములు, దేహములు, ఈ వేర్వేరుగా చెప్పబడినటువంటి సిద్ధాంతాలు కూడా కళలోటివే, అన్ని అడవి మార్గాలే. దాంట్లో పోతే అడవి మార్గంలో పోతే ఏమవుతుంది? సరైన దారి దొరికితేనేమో అవతల ఎక్కడ గమ్యానికి చేరుకోవాలో అడిగి చేరుకుంటాడు. లేదనుకో ఎక్కడెక్కడో తిరుగుతూ అంటాడు, అది గమ్యంలోకి కాదు. ఈ మార్గాలన్నీ అటువంటివే, అడవిలో తిరిగినట్లాంటివి. ఇదంతా స్వప్న విచారణ. ఈ స్వప్నం ఎట్లా వీడిపోవాలో దీని విచారణే ఇదంతా. కావున లోకులు కాకులు అన్నట్లు ఈ కళలో కాకుల వలె కూడా కూకలిడే లోకుల మాటలకు తలొగ్గక లోకులని కాకుల వంటివి అని అంటే ఏంటికి అన్నారు అని అంటే, ఒకటి అరుస్తూ ఉంటే మిగిలినవన్నీ దాని యొక్క సంభాషణ ఊరికే ఉండవు. పోని ఆ నిర్ణయానికి వచ్చేదాకా కూడా ఉండవు. కాకులన్నీ ఒకేసారి ఎట్లా అరుస్తాయో లోకులంతా కూడా నిర్ధారణకు రాకుండా ఎవరికి దోచింది వాళ్ళు వదులుతూ ఉంటారు. ఆ విధంగా లోకులు కాకులైనట్టు వదిలే కంటే ఈ కళలో కాకులు కూడా లోకులు ఈ కోకలిడేటువంటి లోకుల మాటలకు తలగకుండా నువ్వు నా మాట అని వివేకవంతుడివై నిర్వాసన మౌన స్థితిని పొందు. వాళ్ళ మాటలతో నీకు పనిలే, లోకుల మాటలతో. లోకులు కాకులు వంటి వారు, అవన్నీ కలిసి అరిచినట్టు ఈ లోకులు తలా ఓ మాట చెప్తుంటారు నాయన, దాంతో పని లేదు నీకు. నా మాట విని వివేకవంతునివై ఈ విచారణ అంతా తెలిసిన తర్వాత నీవే లేని స్థితిని పొంది ఈ ఎరుకరహితమైపోతే నువ్వు చాలు. మౌనమే నీ భాష ఓగమోగ మనస అనేది నిజానికి మీరంతా సినిమా పాట అనుకోండొచ్చు, సినిమాలో వచ్చింది అది. ఆ కీర్తననే ఒకప్పుడు పాడినటువంటి కీర్తననే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసినటువంటి ఆ కీర్తననే సినిమాకు వాడుకున్నారు. బాలమురళీకృష్ణ పాడినాడు. సంజీవ్ అన్నయ్య 10 రోజుల క్రితమో ఎప్పుడో ఈ అంశం వచ్చినప్పుడు దీంట్లో పెట్టాడు, గ్రూప్లో పెట్టాడు. మౌనమే నీ భాష ఓ మోగ మనస అనేది మళ్ళా మనం గ్రూప్లో పెట్టింటే మళ్ళా ఆయన పాటను షేర్ చేశాడు చదువుకోవాలని పూజారి వెంకటేష్ మన 15 రోజులప్పుడు. ఈ మౌనమే నీ భాష యోగమోగ మనస అంటే మౌనంగా ఉండడమే. మౌనంగా ఉంటే ఇంకా భాష లేదు. భాష అనేది మాట్లాడడానికి కనిపెట్టబడినటువంటి పరికరం. ఆ మాట్లాడేకి వస్తువులు కావాలి కాబట్టి ఆ మాట్లాడేకి అక్షరాలన్నీ కూడితే ఆ శబ్దం పలుగ్గా మారడానికి ఉపయోగించినటువంటి భాష అది. మూగదైపోయిన తర్వాత ఇంకేముంది? మాట్లాడేదే లేదు. నువ్వు ఇవంతా తెలిసిన తర్వాత ఏమైపోవాలి? మూగవానిలాగా అయిపోవాలి. అవసరం లేదు లోక విషయాలతో. నిర్వాసన మౌనముద్రా స్థితిలోకి నువ్వు రావాలి. ఆ పరిపూర్ణ నిర్ణయం అయిన తర్వాత ఆ స్థితి వచ్చి ఎవరో నిన్ను దీనికి సంబంధించింది ఏదైనా అడిగినప్పుడు అప్పుడు తప్ప నువ్వు మిగతా అప్పుడు నోరిప్పాల్సిన పని లేదు. దానితో పనే లేదు. లోకుళ్ళు కాకుల్లా వదిలే విషయాలతో మనకు అవసరమే లేదు. అదంతా దాటిన స్థితిలో ఇదంతా కళ, జగత్తులో జరిగే సర్వ విషయాలు కళనే స్థితిలో నువ్వు వివేకవంతుడు అయి ఉన్నావు కాబట్టి ఈ కళలో జరిగేదంతా నువ్వు ఎరిగినావు కాబట్టి గురువాక్యం చేత, గురుకృప చేత వదిలి నిన్ను నీవు రహితపరుచుకున్నావు కాబట్టి నువ్వు మళ్ళీ ఆ వాసనామయ ప్రపంచంలోకి, ఈ వాసనామయంలోకి పోల్చిన పనిలే. భాష మౌనంగా అయిపోతే అయిపోయా. ఆ మౌనమే నీ భాష అని చెప్పాడు. పెద్దలనెవరిని చూచిన ముద్దుగా మాట్లాడి వారు ముదమున చెప్పే శుద్ధుల కడ్డము చెప్పక ఒద్దికతో వృక్కి వినుమా యో పుణ్యతమా. శిష్య, పుణ్యాత్ముడమైనటువంటి నీవు అచలగురు సాంప్రదాయకులైన పెద్దలను, సద్గురువులను ఎవరినైనా కాల్చినా వారిని మృదువాక్యములతో పలకరించి వారిని ఆనందపరిచి వారు హర్షాతిశయమని చెప్పు పరిశుద్ధ బోధోక్తమైన మాటలకు అడ్డం చెప్పక
అతి వినయంతో వారికి మొక్కి ఆ శుద్ధులను మనసిచ్చి వినుము. కాబట్టి ఎవరన్నా గురువు వచ్చినప్పుడు దేనికన్నా ఆశించి వచ్చాడా, లేకపోతే అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో ఎవరైతే అచలగురు సాంప్రదాయకులైనటువంటి ఈ సాంప్రదాయానికి సంబంధించిన పెద్దలు ఎవరైనా వచ్చి వాళ్ళు మృదువాక్యములు వాళ్ళు ఎవరైనా చెప్పేటువంటి వాక్యాలను వినడానికి వారిని మృదువాక్యాలతో నువ్వు పలకరించి వారిని ఆనందపరిచి వారు హర్షాతిశయమున చెప్పు పరిశుద్ధ బోధోక్తమైనటువంటి మాటలు వాళ్ళు హర్షం చెంది నీ యొక్క వాక్యాలతో నీ యొక్క ఆహ్వానంతో వాళ్ళు హర్షము కలిగి అంటే హృదయంలో ఆనందం కలిగి పరిశుద్ధమైనటువంటి బోధకు సంబంధించినటువంటి మాటలను చెబితే దానికి అడ్డం చెప్పకుండా అతి వినయంతో వినుకుంటూ వారికి మొక్కి ఆ శుద్ధులన్నీ ఊరికే మనసిచ్చి వినుము. ఏదో వాళ్ళు చెప్తా అంటే వాడు కానుకొని కూర్చొని నిద్రపోయేటట్టు కాకుండా తూగేటట్టు కాకుండా మనసిచ్చి అందులోకి మనసు పెట్టి ఏకాగ్రతతో ఆ మాటలు విను. అవి అన్నీ అతుక్కుపోతాయి. అట్లా ఏకాగ్రతతో వింటే అతుక్కుపోతాయి, లోపలికి హృదయంలోకి చేరుతాయి. చెవులతో కాదు వినాల్సింది, హృదయంతో వినాలి ఇవన్నీ. కాబట్టి అట్లా మనసిచ్చి వినుము అన్నారు. మనసిచ్చి వినడము అంటే మనసు దానిపైనే కేంద్రీకరించి వినుము. తనహిత వెరుగని మనుజుడు వినడు ఆప్త జనోక్తి, దుష్ట వృత్తి గల సుయోధనుడు దశాసనుడు విహిత జనవాక్యము వినకగాదే సమిసిరిరువురున్. శిష్య, తనకి ఏది మంచి చేకూర్చునో ఏది చెడు చేయనో అని ఎరుగని వాడు తన హితము కోరి చెప్పే జనవాక్యములను వినడు. ఆప్త జనవాక్యములు వినకనే కదా దుష్ట దుర్యోధనుడు, రావణాసురుడు మొదలుగా గల దుష్టులు సమసిపోయేది. అనగా సశిష్యుడు అనేవాడు పెద్దలు సద్గురువులు తెలుపు వాక్యములను ఆ వాక్యములను మనసావాచ కాయ అంటే కర్మ తప్పక ఆచరిస్తే దాని యొక్క మార్గంలోకి పడతారు, దాన్ని తెలుసుకోగలుగుతారు. అట్లా ఆప్తవాక్యాలను వినాలి అంటే వాడు వినే ఓపిక సజ్జనుడై ఉండాలి. ఇక దుర్మార్గునికి ఎన్ని రకాల వాక్యాలు చెప్పు, ఎందుకు వింటాడు? అంట వినేటట్టయినట్టు ఈ యుద్ధాలన్నీ ఎందుకొచ్చు? దుష్ట దుర్యోధనునికి ఎన్నో చెప్పాడు కదా కృష్ణుడు, పోయి ముందే చెప్పాడు రాబోయేటువంటి ఇట్లుంటాయి, ఆలోచన చేసుకో అని. నువ్వు మధ్యలో రాయబారిగా వచ్చినావు, నా దగ్గరేమో అనేక మంది రాజులు, వందలాది, నేను చక్రవర్తిని, అనేక మంది రాజులు నా వైపుకి వచ్చింటే రాజ్యం పోగొట్టుకుని ఎవడో అడవిలో తిరుగుకుంటూ బిచ్చగాళ్ళలాగా తిరుగుతాండే వాళ్ళ దగ్గరికి ఎవరో పోయిండే, కొంతమంది రాజులు పోయిండొచ్చు వాళ్ళ బంధువులుగా ఉన్నోళ్ళు. అంతే మాత్రం చేత నువ్వు మేమంతా ఇదైపోతామా, చేతనైతే యుద్ధమే చేయమనిపో అని పెడచోని పెట్టాడు. అట్లాగే రావణాసురుడికి కూడా అనేక మంది చెప్పారు, భార్య చెప్పారు, వాళ్ళ రాజ్యంలో ఉండే కొంతమంది ఈతులు కూడా చెప్పారు. రాక్షస ప్రవృత్తితో ఉన్నాడు. శ్రీరాముడు మొదటి రోజు యుద్ధం జరిగినప్పుడు రాముడే స్వయంగా కూడా అన్నాడు, ఏ రకమైన శత్రుత్వము నీతో నాకేమీ లేదు, కేవలం నువ్వు అహంకారికుడివై మోహివై పరుల వారిని తీసుకొని వచ్చి పెట్టుకున్నావు. ఇప్పటికైనా ఆలోచించుకో, వేదాంగాలన్నీ చదివావు కదా నువ్వు, అన్ని చదివిండేవాని నువ్వు ఈ విధంగా ప్రవర్తించవచ్చునా అని కూడా రాముడే స్వయంగా కూడా అన్నా కూడా, ఎప్పుడైతే అహంకారం ఉంటుందో, నేను గెలవగలను, నేను విశ్వాన్ని జయించిన, ప్రపంచాన్నే జయించిండే పెద్ద పెద్ద రాజులను జయించిన నువ్వేందో ఏళ్ళంత లేవు, నీ చుట్టూ ఎవరో కోతులు కొంతమందిని పెట్టుకొని వచ్చేంత మాత్రాన నేను భయపడతానా, ఈ అహంకారంతోనే ఉన్నాడు. అట్లా ఆ విధంగా ఎవరైతే ఆప్తవాక్యాలను వినరో వాళ్ళు ఏమైపోయారో దుర్యోధనుడు, రావణాసురుడు లాగా. అట్లా ఆప్తవాక్యాలను వినరు, పెద్దలు చెప్పే ఆప్తవాక్యాలను వినకుండా ఉంటే వాళ్ళు తప్పకుండా చెడిపోతారనేది ఆ ఉదాహరణ. వాళ్ళంతా దుష్టులు సమసిపోవడం అంటే పోవడం, ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా రాజ్యాలు పోగొట్టుకోవడం, అన్నీ పోగొట్టుకోవడం, హితులు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరినీ కోల్పోయి తాను కూడా పోవడం. కాబట్టి ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు ఆ పెద్దలు సద్గురువులు తెలిపే వాక్యాలని, ఆ వాక్యాలను మనసావాచ ఆచరించు. మామూలు మాటే కానీ పూర్వకాలం నుంచి మామూలు పద్ధతిలో ఊర్లలో కూడా ఏముంది, పెద్దల మాట సద్దిమూట అని ఉంది.
పెద్దలు చెప్పే మాట ఎప్పటికైనా అక్కడికి వస్తుంది అన్నట్టు. కాబట్టి అటువంటి సద్గురువులు చెప్పే వాక్యములు అయితే ఇంకా విను. విని మనసా వాచా కర్మణ ఆచరించు. ఆచరిస్తే నీకు మేలైతుంది. ఎన్నో గ్రంథ జలదులను తిన్నగ మదించి చూస్తే తేలెను సారం ఉన్న బయలు కని మృషయకు నిన్ను నీవేను మృషని నిలువకు మనుచున్. శిష్య, సకల శాస్త్రములు తిన్నగా మదించి చూస్తే తేలిన సారం ఏమనగా అన్ని శాస్త్రాలు. ఇంకో పద్యం ఎవరినన్నట్లు చదవను మళ్ళా వస్తా. వెంకటేశ్వరులే. శిష్య, సకల శాస్త్రములు తిన్నగా మదించి చూస్తే తేలిన సారం ఏమనగా, మదించడం అంటే చిలకడం, అంతా కలిపి పెరుగు అంతా చిలికితే మళ్ళీ లాస్ట్కి ఏమైతే ఏవన్నీ వేరువేరుగా అయిపోయి వెన్న బయటకు వచ్చినట్టు అన్ని శాస్త్రాలని మదించి చూస్తే తేలిన సారం ఏమంటే, సూదిమోపన సందు లేక దేశకాల వస్తుభేదములు లేక చెల్లించక ఏమని అనరాక ఏమీ లేక ఏకమై నిలిచి ఉన్నది ఒక్క బయలేనని. ఆ బయలును గుర్తెరిగే శరీరమై ఉన్న నీమేనుకు నీకు మూలం లేనే లేదని. ఆ బయలందు నీవు నీతో వచ్చిన నీ లోక సమితి సర్వము మృషయని. బయలు ఏ విధంగా ఉంది? బయలుగా ఉన్నది అంటే ఖాళీగా ఉన్నది అని. ఏమీ లేకుండా అందులో వస్తురూపకమైనది కానీ ఏమీ లేకుండా సర్వవ్యాప్తమై ములుగుచ్చు సందు లేకుండా అంతటా అదే ఉంది. అది ఏమీ అనదు, అది చెలించదు, ఎప్పటికీ మార్పు చెందదు, మరియు రాకపోకలు అనేటివి దాంట్లో లేనే లేవు. అందులో నీకు నీ మేనుగా శరీరమై గుర్తెరిగే శరీరమై ఉన్నటువంటి నీకు నీ మేనుకు మూలమే లేదు అందులో. నీవు నీతో వచ్చినటువంటి లోక సమితి అంతా కూడా సర్వము కూడా కేవలం మృషయనంటే లేనిదే కలవలేతో వచ్చిందంతే. ఈ రెంటిని ఎరిగి దృఢపరచుకొని నువ్వు మృషయైన నీవు నీ మేనును వదిలిండుట. నీవు మృష అని నీ మేనును వదిలి ఉండాలంటే ఈ రెండింటినీ విచారించి గుర్తెరిగే ఎరుకను, ఏది కారణ వస్తువుగా గుర్తెరిగే ఎరుక సంకల్పించడం ద్వారా ఈ సర్వం కలుగుతోందో అదంతా కేవలం నీవు, నీ లోకాలు, నీ సర్వము కూడా కేవలం కళలో జరుగుతున్నదే. కాబట్టి ఈ సకల శాస్త్రాల సారం ఏమిటి అంటే, సర్వవ్యాప్తమై ఉన్నటువంటిది ఒకటి ఉంది, అదే చెల్లించకుండా ఎప్పటికీ ఉంది, స్వయంభూగా ఉంది. దాన్ని ఎవరు ఏర్పాటు చేయలే. దాంట్లో ఏ రకమైనటువంటి కార్యకారణాలు లేవు. అది ఏ విధంగానూ స్పందనలు తెలియజేసేది కానీ లేకపోతే ఇంకో దాన్ని గుర్తించేది కానీ లేదు. దానికి ఎప్పటికీ ఒకే తీరుగా అదే ఉంది. దీంట్లో నీకు కానీ, నీ శరీరానికి కానీ, నీ లోక సమితికి కానీ దేనికి లేదని, దీంట్లో తావే లేదని నువ్వు నీ మేనను వదిలి ఉండుట అంటే, గురువు ద్వారా నువ్వు రహితమై భౌతిక శరీరం ఉన్నప్పటికీ నీలో ఏదైతే గుర్తెరుగుతుందో ఏదైతే సర్వమును నిర్ణయిస్తుందో దాన్ని రహితపరుచుకుంటే, నువ్వు లేనివాడవై శరీరం ఉన్నప్పటికీ జీవన్ముక్తిని పొంది ఆ గురువాక్యమనే నిరంతరము మెదులుతూ ఉంటే, ఇక ఈ లోకానికి సంబంధించిన అంశాలు లేక నువ్వు దీన్నంతటినీ కలగా భావించుంటావు. కాబట్టి దాంతో నీకు పనే లేకుండా ఉంటావు. కాబట్టి ఇదే సర్వశాస్త్రాల సారమనగా జీవాకారమై ఉండే నీవు లేకపోవటయే సర్వశాస్త్రములు సారం. జీవుడని ఆకారంగా ధరించినటువంటి జీవాకారంగా ఉండే నీవు నిజానికి లేనే లేవు. కొత్త బట్టబయలు మాత్రమే ఎప్పటికీ ఉంది, అందులో నీకు స్థానం లేదు అనేదే శాస్త్రంలో సారం. వివరణ ఇచ్చారు కింద. ఈ బట్టబయలు ఉన్నదోనే లేదోనని, ఉత్త బట్టబయలు ఉన్నదో లేదోనని అనుమానం లేకుండా ఉండచూడు. నువ్వు నీ లోక సమితి, ఈ కనపడేటువంటి దృశ్య ప్రపంచం నీ మనసులో కనుక మాయమైతే, మనసులో ఎక్కడ ఉన్నట్టుగా తోస్తోంది, కంటితో చూసినప్పటికీ గుర్తిస్తున్నది ఒకటి గుర్తిస్తోంది లోపల. దానికి అర్థమైతే అది కనుక దాని అనుమానం లేకుండా దాంతో ఉండచూస్తే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని రాద్ధాంతం అది. ఆ రాద్ధాంతమే సిద్ధాంతంగా అయింది. సకల శాస్త్రాలు వడబోస్తే ఈ అభిప్రాయం బయటకు వచ్చింది. అన్ని శాస్త్రాలు, వేదాలు, పురాణాలు రాసిన వాటి సారాంశం అంతా వడబోస్తే అసలు విషయమంతా ఇదేను అనేది తేలింది. ఈ అభిప్రాయం చేతనే అనేక మంది భ్రాంతి లేని వారైనారు. భ్రాంతి లేని వారైనారంటే ఎరుక లేకుండా పోతే అదే భ్రాంతి. ఉన్నామనే భావన చెందడమే
దీన్ని అంతటినీ గుర్తించడమే భ్రాంతి. గుర్తురహితమైతే భ్రాంతి రహితమైనట్టు. కాబట్టి సర్వకాలం గురువాక్యం మరవకుంటే విచారానికి ఫలం. సర్వకాలము గురువాక్యం గుర్తుంటే గురువాక్యం ఏముంది? ఈ ఉత్త బట్టబయలులో ఏమీ లేదు. నీతో సహా నీ లోక సమితితో సహా ఏమీ లేదు. మూలం లేకుండానే గుర్తెరిగే నువ్వు ఓ కళ అంటున్నావు, సుదీర్ఘమైనటువంటి కళ. ఆ కళలోంచి గురువాక్యం ప్రకారం మేల్కొంటే ఇదంతా లేనిది, నీతో సహా లేనిదని అర్థమైంది. అదే గురువాక్యం. ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే మళ్ళీ ద్వంద్వములు ఏవైనా తోచినా, సుఖదుఖములు తోచినా, బాహ్య ప్రపంచ విషయాలు తోచినా, ఇతరత్ర ఏ రకమైన భ్రాంతి పడసూపేకి అవకాశం కలిగినా మళ్ళీ గురువాక్యం గుర్తు చేసుకొని ఆ విధంగా ఉండు ఎప్పటికీ. కాబట్టి సర్వకాలం గురువాక్యం మరొక ఉంటే విచారానికి ఫలమని గురు పరంపర ప్రాప్తి అయింది. గురు పరంపరగా మనకు చెప్తున్న దానికి కూడా అట్లే ఆయా గురువులు వాళ్ళు రైతులైనప్పటికీ కూడా మళ్ళీ లేనట్లోనే బోధించి అనేక మందిని రైతుపరిచారు. వాళ్ళ తర్వాత వాళ్ళ శిష్యులు అట్లా పరంపరగా నేటి వరకు ఆనాటి నుంచి ఈ బోధను వ్యక్తపరచడానికి, ఈ బోధను చెప్పి శిష్యులను భ్రాంతి రహితం చేయడానికి అనేక మంది పరంపరలో వచ్చినారు మనకు పెద్దలు. దీక్షీయంలో భ్రాంతి రహిత ప్రకరణంలో జురుమని ఇచ్చినాడు బ్రాకెట్లో. 196 చెప్పప్ప. కనక సుమగంధ వాసన తనకొనగాదలచి షట్పదము గొనదటులన్ వినదులేనహమి బ్రహ్మము వంచని వల్కై మృతతి నిల్వనని బోధన్. శిష్య, 9 అంటే 6 పాదములు కలది. 9 అందరూ చూసింటారు. చిన్నప్పుడైతే పట్టుకొని అట్లాడింటారు కూడా. శిష్య, 9 6 పాదములు కలది. సంపెంగ పువ్వు అనే దాని మీద వాలితే అన్ని పువ్వుల మీద వాలి మరీ వేసి వస్తుంది మామూలు పూల మీద. సంపంగి పువ్వు అనే దాంట్లో వస్తూ ఉంటుంది ఒక రకమైనటువంటి వాసన, జ్వలిస్తుంటుంది దాంట్లోంచి బయటికి. అది అందుగల పుప్పొడి చేయగలుగు మంచి సుగంధపు వాసనను తన చేయకొనదలిచింది. దాన్ని కూడా వాసన చూసి దాంట్లో తేనె ఏమైనా ఉంటే మధురాన్ని కోల్చాలని పోయింది. అట్లు చేయకొనదు. అట్లా వాసనను తను చేయకొనదలిచినను అట్లు చేయకొనదు. ఎందుచేతనగా ఆ సంపంగి పువ్వు పుప్పుడిని చేకొనచో తాను మరణించేదనని 9 ఎరగదు. ఆ పుప్పొడి తీసుకుంటే అందులో మత్తులాగా ఓ పదార్థం ఉంటుంది, దాంట్లో పోయి అతుక్కుపోతుంది. వాసన ఒకటి మత్తు కలిగిస్తుంది. అందులో ఉండేటువంటి పుప్పుడికి ఉండేటువంటి అంటుకునే స్వభావము ఈ 6 కాళ్ళు పోయి దాంట్లో పెట్టి అందులోనే ఇరుక్కొని మత్తు తేలే లోపల చనిపోతుంది. అట్లా ఎందుకనగా సంపంగి పువ్వు పుప్పుడిని చేకొనతో తాను మరణించడం అనేది 9కి తెలదు. ఆ విధంగానే లేని అహంభావంతో కూడి నేనే బ్రహ్మనని పలికి నీలిగడి వాడు ఏచల పరిపూర్ణ బోధన తన చేకొనదలిచినను అట్లు చేకొనడు. ఎందుచేతనగా తాను పరిపూర్ణ బోధన చేకున్నచో లేని అహంకారం లేకుండా పోతుందని వాడు ఎరుగును. ఈ విశ్వాన్ని నమ్మేటటువంటి వాడు దాన్నే నమ్ముతూ ఉంటాడు. కానీ అది లేనిదయ్యా, దాన్ని పోగొట్టుకో, దీంట్లోకి వస్తే అది లేనిది ఎట్లనో ఇక్కడ వివరించబడుతుంది అంటే దీంట్లోకి వస్తాడా? రాడు. తాను అదే సర్వము, తానే బ్రహ్మమును, తానే ఇదంతానని తెలిసి ఆ తాననేటువంటి అహం పోతే అది కూడా పోతుంది, మళ్ళీ జన్మకు కారణమయ్యేది కూడా పోతుంది అనేది ఎరగక నేనే బ్రహ్మననే స్థితిలో నిలబడిపోయినాడు. ఇది చేకోనంటే దీన్ని చేకుంటాడా? దీని చేత అహంకారం లేకుండా పోతుందని ఎరగడు. ఏదైతే సంపంగి పువ్వు లేకపోతే నేను వాసన పిలిచేది ఎట్లన్నా నేను చచ్చిపోతానని తెలదు దానికి, పోయింది ఇరుక్కుంది. అట్లా ఈ బ్రహ్మబోధలో నేను బ్రహ్మనని అంటున్నదే మళ్ళీ కారణ వస్తువు అయింది, అదే సంకల్పించింది. ఆది సంకల్పించడం వలనే జీవ జగత్తులన్నీ కలగడానికి కారణమై ఉన్నాయి. కాబట్టి దాన్ని పోగొట్టుకుంటే ఈ కళ పోతే 9 ఎరుగును. ఆడబోతే నేను ఇరుక్కుంటాను, లేకుండా పోతాను అని 9 ఎరుగును. కాదు అడుచు అడే దాంట్లో తప్పు పడింది. 9 మరణిస్తానని ఎరగదు, దాంట్లోకి పోయి వాసన పీల్చుకుంటానని పోతుంది. రాసిండేది అట్లా కాదు.
ఈయన రాసింది ఇట్లా, అది కూడా ఎరుగును, పోతే ఇరుక్కుంటా నేను, దాంట్లో సంపంగి పువ్వులో పోతే ఇరుక్కుంటాను అని ఎరుగును. కానీ నేను అచల బోధ పరంపరలోకి పోయినాననుకో, ఈ పూర్ణ బోధలోకి పోతే నేను కూడా ఇరుక్కుంటాను అని కాదు ఇంక నేను లేకుండా పోతాను అని ఎరుగుతాడు. లేకుండా పోతానంటే అహంకారం నమ్మినవాడు కాబట్టి దాంట్లో నుంచి రాడు. 9కి చెప్పేవాళ్ళు లేరు కదా, వీనికైతే చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. దానికి ఆ వాసన తగిలితే చచ్చిపోతానని తెలుసు అన్నా. కొన్ని దాంట్లకు పుట్టుకతో వచ్చింటుంది, శత్రువుని చూసి దూరంగా ఉండేది. శత్రువు అని ముందు అదేం పోరాటం చేసి తెలియబట్టదు, పుట్టుకతో వచ్చింటుంది. సంపంగ పువ్వు వాసన చూస్తే నేను చచ్చిపోతానని దానికి తెలుసు. అందుకు ఆకర్షణకు లోబడి దాంట్లోకి పోయినట్టు. లేకపోతే మామూలుగా ఏ జీవి అయినా కూడా తనకు మరణకు కారణమయ్యేది అంటే తనంతకు తానుగా పోదు కదా. ఈ అచల పరిపూర్ణ బోధను తన చేయకొనదలచినను దాన్ని పక్క పెట్టు. దాన్ని 9 పోతుంది అంటే ఆకర్షణకు లోనై పోవాలి. ఇంకా ఆకర్షణకు లోనై పోవాలి. తాను మరణిస్తానని ఎరిగితే పోతోంది అంటే అది ఆకర్షణకు లోనై ఏం జరిగినా సరేలేని పోవాలి. ఇంకా దాంట్లో పోయి ఇరుక్కోవాలి. ఇక్కడ చెప్తానది అంటే నేనే బ్రహ్మనని నెక్కి నిలిగేవాడు జగత్తును నమ్మినవాడు, జగత్తును తనను ఉన్నది భావించేవాడు. కాబట్టి వాడు దీంట్లోకి వస్తే లేకుండా పోతాడు కదా, నువ్వు లేవు అని చెప్పేది. కాబట్టి ఇది తాను లేకుండా పోతాడని, అందువలన తాను బ్రహ్మం అనే భావనలో ఉన్నాడు కాబట్టి దీంట్లోకి రాడు. దీంట్లోకి వస్తే ఇది రహితపరిచే మార్గంగా ఉన్నది అని చెప్పి దానికి రహితపరిచే మార్గంగా ఉత్తమంగా ఉన్నదని భావించాడు. ఎందుకంటే లోకం లేనిది నేను మాత్రం ఉన్నానని భావించేది కదా, నేనే బ్రహ్మనని పలికేటువంటి అద్వైత భావము. దాంట్లో భావించిన వాడు దీంట్లోకి రాడు. దీంట్లోకి వస్తే ఇది లేకుండా పోతుంది, ఇది లేకుండా నీతో సహా నేను బ్రహ్మం అనే భావాన్ని కూడా పోగొడుతుంది ఇది. కాబట్టి అహంకారం లేకుండా పోతుందని వాడు ఎరుగుతాడు. దీంట్లోకి పోతే అహంకారం అంటే నేననేది లేకుండా పోతుందని ఎరిగినప్పటికీ కూడా రాడట. ఎందుకంటే వానికి అది ఆకర్షణగా ఉంది, దాంట్లోకి పోతాడు. దాన్నే నిశ్చయంగా ఉన్నాడు, ఈ నిర్ణయంలోకి రాలేడు. ఏ విధంగా సంపంగి పువ్వు వాసన గ్రహించినచో తాను మరణించునని ఎరిగిన తుమ్మెద దాని వాసన పిలిస్తే చనిపోతానని తెలుసును అని అంటున్నాడు. మరి తెలిసి కూడా పోతోంది అంటే కేవలము చనిపోయిన వానిలే, దాంట్లో దాని వాసన పిలిస్తే దాని యొక్క ఆకర్షణ కలిగితే చాలులే అన్నట్టు ఉంది దానికి. ఆ విధంగానే నేనే బ్రహ్మనని నిక్కి నిలిగేటి వాడు పరిపూర్ణ బోధ గ్రహించినచో నేననే అహం లేకుండా పోతుందేమోనని, తాననేటువంటి భావనే లేకుండా పోతుందేమోనని, తాననే దాంట్లో విడవకుండా ఉండలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఈ బోధ గ్రహించడు. సంపంగి పువ్వు చెప్పాడు కానీ ఆ సంపంగి పువ్వు మరణం చెందుతుంది అంటే దేహాన్ని కూడా లెక్క చేయకుండా పోతోంది అది, దాని వాసనకు ఆకర్షణకు లోనై. కాబట్టి వీడు నేను రహితమైతే మేలు కదా అనేది గుర్తించకుండా నేననే అహం నిలబెట్టుకోవాలని, నేననే గుర్తింపు నిలబెట్టుకోవాలని వాడు ఇక్కడ రాకుండా ఉన్నాడు. ఇక్కడ వస్తే నేననే గుర్తింపు లేకుండా పోతే ఎరుక రహితమవుతుంది. కాబట్టి నువ్వే లేవు, జగత్తు లేదు. అక్కడేమో జగత్తు లేదు, నేనే బ్రహ్మను అనే నిర్ణయంలో ఉండేటువంటి వాడు దీంట్లోకి రాలేడు. వచ్చి దీన్ని వస్తే ఇట్లా జరుగుతుందని తెలిసి కూడా రాలేకున్నాడు. అంటే నేను వాసన పిలిస్తే చస్తానని తెలిసి కూడా అది ఎట్లా? అదంతా వద్దు కానీ నా పైపాదం చదువు కనుక పద్యము పైపాదం చదువు. అర్థమైందిలే. కనుక సుగంధ వాసన తనకొనగా తలచి సత్పదము కొనదట్టులను దాని జోలికే పోదు, చస్తానని దాని జోలికే పోదు. పరిపూర్ణ బోధకు ఎరుకలో ఉన్నటువంటి వాడు వస్తే నేను మునుగుతానేమో అని భయపడతాడు, రాడు. వీడు పోతాడు, అదేమో పోతుందంట అది తెలిసినా కూడా అని మీరు అన్నట్టు కదా. పోదు దాంట్లో అది కాదు, పోదు కన్న కష్టమసన తన కొనగా దలచి షట్పదము కొనదటులన్. అంటే ఇప్పుడు విచారం బీలిస్తే మరణిస్తానని ఎరుగుతుంది కాబట్టి దాని జోలికి పోదు అని చెప్పినారు కదా. తెలుసు కానీ దాని జోలికి పోదు, తెలుసు కాబట్టి. తెలిసినా దాంట్లో ఇరుక్కొని పోయి పోయింటుంది అనుకో, ఒకవేళ
అది తెలిసిందే దాని పట్ల ఆకర్షితమైపోవాలి ఇంకా. ఇక్కడ అంతకుముందు అది ఎట్లా చనిపోయి పోదో దాని జోడికి ఎట్లా పోదో ఈ అహంకారం ఉండేవాడు కూడా పరిపూర్ణ బోధ జోడికి పోడు అంతే. అది ఉపమానము, ఇది ఉపమేయం. అదే ఇరుక్కునే తొమ్మిది ఎరగకుండా పోయి ఇరుక్కుంటుందేమో అని నేను అనుకుంటాను అనమాట. అయితే కాదు. ఎరిగి పోకుండా ఉంటుంది, అది ఎరిగి పోకుండా ఉంటుంది. వీడు కూడా ఇది ఎరిగి తాను రైతుమవుతాడనేది ఎరిగి, కానీ తాను అనే అహంకారాన్ని నిలబెట్టుకోవాలని నేను బ్రహ్మమును, విశ్వమేమో అబద్ధము, నేను మాత్రం నిజమనే భావనలో ఉండిపోతున్నాడు. అట్లే దీని జోలికి రాకూడదు. అజ్ఞాన దశలో ఉండబడినటువంటి వాడు అజ్ఞానం లేవాడు విచారణ జరిపినాడు కదా, నేను బ్రహ్మం అనే సాటి దాకా విచారణ జరిపినాడు, కానీ తన ఉనికిని పోగొట్టుకోలేక రావట్లే ఆ దీంట్లో. నృతతి నిల్వనని ఈ బోధన్, ఎందుకంటే నేను దాంట్లో పోతే నేను లేకుండా పోతా కాబట్టి నేను అదే నేరుగా ఉండాలా అనేటువంటి గర్వం చేత వాడు దాంట్లోనే ఉంటాడు. గర్వం తన ఉనికిని పోగొట్టుకోలేకంతే దాని విచారణ జరిపి ఆడదాకా పోయి విశ్వము అబద్ధం అని చెప్పినాడు కదా, తానే బ్రహ్మము విశ్వం అబద్ధమని కదా ఉమ్. వాడు చెప్పిండేది. తాను కూడా అబద్ధమైన భావన నమ్మలేకపోయినాడు. అవు. సరే. ఉమ్. హద్దు సుమి గురువాజ్ఞన ముద్దు సుమి గురుని సేవ ముదమున చేయన్, పద్దు సుమి ఇట్లుండుట వద్దు సుమి గురుని తోటి వాదించటము. శిష్య గురువాజ్ఞను దాటరాదు, గురు కనుసన్నలలో మెలగవలేను, అద్దు మీరి ప్రవర్తించరాదు. గురువుకు 4 శుశ్రూషలు ముదమున చేయుటయే ముద్దు. ఈ విధంగా గురువాజ్ఞను అద్దు మేరక గురువునకు ముదమున సేవ చేసుకుంటే నీకు శ్రేయస్కరం. కాబట్టి గురువు యొక్క ఆజ్ఞను దాటరాదు. ఏం చెప్పాడు? ఏం చెప్తే ఇంతకుముందు కదా అర్జునుడికి చెప్తే ఆయన ద్రోణుడు తనకు శత్రుత్వం లేకపోయినా మాట నెరవేర్చేకు వినాడే ఎట్లా? గురువు ఆజ్ఞ ఇచ్చాడు, నిన్ను పోయి యుద్ధం చేయమనో లేకపోతే ఎవరైనా చంపినామని చెప్పడు కదా. ఏదో గురువు చెప్పినటువంటి ఏ విషయమో ఏ పనో అది చేతనైనంత వరకు తాను చేయగలిగే స్థితిలో తాను ఉండాలి శిష్యుడు. గురువు కనుసన్నలలో మెలగవలేను, అద్దు మీరి ప్రవర్తించాలి. కనుసన్నలలో మెలగాలి గురువు యొక్క, అంటే గురువు ఏ విధమైనటువంటి ఆయన భావన ఏ విధందో ఆ భావనను తెలిసి ప్రవర్తించాలి, అద్దు మీరి ప్రవర్తించరాదు. గురువుకు 4 శుశ్రూషలు ముదమున చేయుటయే ముద్దు. గురువుకు 4 శుశ్రూషలు అనేటివి చతుర్వేద శుశ్రూషలు అనే అంశంలో వచ్చినాయి. ఆ శుశ్రూషలు ఆ విధంగా మొదటి నుండి చేసి లాస్ట్కు మళ్ళా ఏంది, ఎరుక లేక సేవింపదగననే స్థితికి రావాలి భావంలో. ఇవన్నీ మొదట్లో చేసినటువంటి సేవలు. ఆ 4 శుశ్రూషల ద్వారా గురువాక్యం ద్వారా తాను పొంది తాను కూడా లేకుండా పోవడమే ఆఖరిలో ఎరుక లేకుండా చేసే శుశ్రూష. గురువాజ్ఞను అర్థం మేరకుండా గురువునకు ముదంగా సేవ చేసుకుంటే నీకు శ్రేయస్కరం. గురువాజ్ఞ ఏదైతే ఉందో దాన్ని దాటకుండా ఆయన ఆజ్ఞ అనుభవపరిచే ప్రయత్నం చేయాలి. నీకు అది శ్రేయస్కరం కూడా అట్లా చేయడం. ఆ గురువాజ్ఞను జవదాటి గురునితో వాదించినామనుకో, గురువు యొక్క ఆజ్ఞను జవదాటి మళ్ళా వాదించినామనుకో గురునితోనే, మళ్ళా అది శ్రేయస్కరం కాదు. వాదించాల్సిన నీకు అర్థం కాకపోతే మళ్ళా చెప్పమని అడిగే ప్రయత్నమే చేయాలి తప్ప దాని వరకే నీకు తెలిసిన చాటి వరకే కరెక్ట్ అని చెప్పి మళ్ళా ఎదురు దాడికి దిగరాదు, ఎదురు వాదనకు దిగరాదు. కావున ఏ కాలమందును గురునితో వాదించక ఎల్లవేళ ఎందుకు గురువాజ్ఞకు లోబడి గురువునకు ముదమున సేవ చేసుకొనొచ్చో, ఎప్పుడు కూడా ఏ కాలంలో కూడా వాదించకుండా ఆయన ఆజ్ఞకు లోబడి సేవ చేసుకుంటే, ఒకవేళ నీకు అర్థం కానిది ఏదైనా చెప్తూ ఉంటే మళ్ళీ నువ్వు అడగాల్సిందే తప్ప, లేదండి నీ రకంలో నీకు ఆలోచనలో ఫిక్స్ అయిపోయినది కరెక్ట్ అనుకొని మళ్ళీ నీ వాదన మళ్ళీ నీకు చెప్పరాదు. నీ వాదన చెప్పి మళ్ళీ అడ్డం తిరగరాదు. అది అడిగి తెలుసుకొని ఉండాలి. కానీ అహం అనిగి నీవు గురుని భావం గ్రహించి పరిపూర్ణ బోధకు అర్హుడు వగదు. నీ అహం అనేది నేను అనేటువంటి అహంకారంతో వాదించడము అనేది మానేసి గురుని భావాన్ని గ్రహించి కనుక గురుని యొక్క వాక్యాన్ని వినుకుంటూ పోతే అప్పుడు పరిపూర్ణ బోధకు అర్హుడు అవుతావు, పరిపూర్ణ స్థితిని కూడా పొందుతావు. లేదంటే పరిపూర్ణ బోధన అంత అర్థమైనప్పటికీ నువ్వు వాదనతో ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు లోపల అంతర్గతంగా అహాన్ని వదలలేదు, అహంకారంతో నువ్వు ఉన్నావు అనే భావనతో ఉంటావు. కాబట్టి మళ్ళీ అది పొడసోపడానికి కారణమై ఉంటుంది.
నువ్వు నిన్ను రైతుని చేసుకున్నట్టుగా భావించడానికి వీల్లేదు అట్లా ప్రవర్తిస్తే. 186లో వివరణ ఉంది, చూడమంటాడు. జంభాలపోతు కోరునే సంభవనాశముల బాపు చక్కని బోధన్ కుంభెని షండున కుండునే రంభా సంభోగవాంచ రంభనుగనినన్. శిష్య, జంబాల పోతు అనగా తిండిపోతు అని అర్థమట. జంబము అనగా నిమ్మ, పళ్ళు, తిండి అని అర్థం. 4 అర్థాలు ఇచ్చాడు. అయితే ఇచ్చాడు జంబాల పోతు అని అనగా జిహ్వోపస్థ విషయములు గలవారని అర్థం తీసుకోవచ్చును. అనగా తినగాని పదార్థములు తినేవారు, లేక డంబములు పలుకువారు అని అర్థం తీసుకోవాలని ఇచ్చాడు ఆయన. ఈ తిండిపోతులు జనన మరణములను బాపు ఈ ఘనమైనటువంటి గురుబోధ కావాలని కోరరట. ఎప్పుడు వాళ్ళకు ఆసక్తిగా ఉండేటువంటి విషయాలే ఎక్కువ పట్టించుకుంటూ తిండి మరియు ఉపస్థ సంభవము దానివల్ల వచ్చే సుఖాన్ని కోరుకుంటూ ఉంటారట. అది ఎట్లనగా, ఈ భూయందు నపుంసకుడు రంభను చూచినను రంభా సంభోగ వాంఛ కలగనట్టు ఏ విధంగా వాడు ఉంటాడో వాని భావనలో ఆ విధమైనటువంటిదే లేదు కాబట్టి వానికి ఆ విధమైన కోరికే కలగదు. వాని భావన ఆ విధంగా ఉంది కాబట్టి. అట్లా తిండిపోతున్న భావన ఏ విధంగా ఉంది అంటే, ఈ బోధలో విషయాలు తెలుసుకుందాం మనం, ఇంకోటి తెలుసుకోవడం వల్ల నాకు ఇదైతేనే కాకుండా ఏది వానికి ఇష్టంగా ఉన్నదో వాని శరీరానికి ఆనందం కలిగిస్తుందో దాని వైపు ఉన్నాడంట. అటు రంభా సంభోగ వాంఛ కలగదో వానికి, నపుంసకుడుగా ఉండేవానికి, ఆ విధంగానే తిండిపోతుగా ఉండేవానికి కూడా జనన మరణాలను బాపేటువంటి ఘనమైనటువంటి గురుబోధన నేర్చుకోవాలనే వాంఛ కలగదట. కలగకుండా వాళ్ళకి ఏంటంటే ఇష్టం తిండి మీద ఉంటుంది. ఆయప్ప చెప్పినట్టు మొదలాపల్లిలో ఏంది పుల్లప్ప బావ సంవత్సరం వచ్చినప్పుడల్లా వాళ్ళ ఊళ్ళో జాతర జరిగేది ఎప్పుడో ఉన్నాడు, దానికి పిలిచేవాళ్ళు. ఏదో జన్మరాహిత్యం అని చెప్తాడు. మళ్ళీ హాయిగా జన్మెత్తి బాగా పొట్టెళ్ళు కోసుకొని తినకుండాను పుల్లప్ప వచ్చినప్పుడల్లా ఇదే చెప్తాడు అంటానంట. జన్మించి పొట్టెళ్ళు కోసుకోవాలనే ఆసక్తి ఉన్నది కరెక్టే, కానీ నువ్వు పొట్టిగా కూడా జన్మించవచ్చు కదా జన్మలు ఎత్తుకుంటూ పోతే. ఈ జన్మలు పోగొట్టుకోవాలనుకోవాలి కానీ పొట్టి మాంసం తినే కోసం జన్మెత్తాలనా అనిందంట. అట్లా శిష్య, ఈ పద్యమును మరొక విధంగా వివరించదలిచిన ఈ భూయందు ఏ విధముగా నపుంసకుడు రంభను కనినను రంభా సంభోగ వాంఛ కలగదో వానికి, ఎవరు చూసినా వానికి లేదు, వానికి ఆ ఆలోచన లేనటువంటి వాడు ఎట్లుంటాడో షండు అట్లున్నాడు. ఆ విధంగానే గడ్డాలు మీసాలు జడలు పెంచుకొని మెడయందు రుద్రాత్రాలు ధరించి నూటి యందు విభూతి చూర్ణం పెట్టుకుని కాషాయవస్త్రాలు ధరించిండే వేషధారులు, ఆ వేషధారులంతా వారి ఆహార్యం మీదే దృష్టి. ఆహార్యము అంటే వేసుకున్నటువంటి దుస్తులు ఆహార్యము, ఆహారమేమో తినేది. ఆహారము ఆహార్యము ఈ 2 రకాలు ఉండేవి. ఒకటి ఆ తినేది, ఒకటేమో వేసుకున్నటువంటి ఆకారం. ఈ రెండింటి మీదనే వాళ్ళ దృష్టి ఉంది తప్ప దాంతో ఆకర్షించే పద్ధతిలో ఉన్నారు తప్ప జనన మరణాలు పోయేటువంటి ఈ యొక్క బోధన వినినను ఈ విన్నా కూడా ఏమవుతుంది, ఈ బోధలో వారికి వాంఛగలక్క ఎరుకకే మరిగి ఉందరు. వాళ్ళకి ఏదైతే ఆకారము అదంతా సంతృప్తినిస్తుందో దాని పట్లనే ఉంటారు తప్ప ఇవన్నీ లేనివేను, ఈ లేని కళలో నేను చేస్తున్నటువంటి దాన్ని పోగొట్టుకుంటే తప్ప ఈ జనన రాహిత్యము కలుగుతుంది ఇట్లా పోగొట్టుకుంటే అనే దాంతో వాళ్ళకి ఇచ్చలేదు. వాళ్ళ ఇచ్చేంత ఆహారము ఆహార్యము 2 రకాలుగా ఉంది. అట్లుండే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇది రుచించదు, వాళ్ళు ఎరుకకే మరిగి ఉందరు. పతిభక్తి గల యువతి వలె సతతము గురు భక్తి కలిగి సచ్చిష్యుడిలను స్థితిగుదుర సేవ చేయును రహిత అద్భుత చరిత్ర పరమ పవిత్ర. శిష్య, ప్రతిలేని అద్భుత చరిత్ర కలిగిన పరమ పవిత్ర. ఓ శిష్య, అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడా, పవిత్రుడైనటువంటి వాడా, అట్లా పవిత్రంగా ఉండేటువంటి వానికి చెప్తున్నాడు. ఏ విధంగా పతిభక్తి కలిగిన యువతి తన భర్తను దైవంగా భావించి దైవమునకు పరిచర్యలు చేయ విధంగా
ఇప్పుడైతే లేవనుకో. అప్పుడు ఎప్పుడో కాలంలో ఉన్నప్పుడు వాళ్ళు కుంటి గుడ్డి లేదంటే హింసించేవాడు లేదంటే ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పటికీ సహించి ఆ విధంగా ప్రాతిపత్యాన్ని పాటించే వాళ్ళు ఆ విధంగా చేయ విధంగా తన భర్తకు పరిచర్యలు చేయుచుండునో ఏ విధంగా అదే విధంగానే గురుభక్తి కలిగినటువంటి శిష్యుడు పరిపూర్ణ బోధ స్థితి కుదురుట కొరకు గురువునే దైవంగా భావించి దైవమునకు పరిచర్యలు చేయ విధంగా తన గురువునకు తాను పరిచర్యలు చేయవలను. అట్లా ప్రతిభక్తి కలిగిన స్త్రీ ఏ రకమైన భావనను తనలో పెట్టుకోకుండా తాను భర్త దైవంగా భావించుకుంటూ ఏ విధంగా పరిచర్యలు చేస్తూ ఉన్నదో గత కాలంలో, ఇప్పుడు కూడా కొంతమంది ఉంటారు ఆ విధంగా. అంటే ఎదురు కూడా మాట్లాడకుండా దైవంగా భావించి చేసేవాళ్ళు కొంతమంది ఏ విధంగా ఉంటారో ఆ విధంగా తన గురువుకు తాను పరిచర్యలు చేయవలను. అట్లా తన గురువుకు తాను పరిచర్యలు చేస్తే తప్ప అట్లా చేసినే కానీ శిష్యుని యొక్క అహంకారం వదిలి పూర్ణస్థితి పొందగలడు. అట్లా చేయకుండా తాను పరిచర్యలు చేయాలంటే తన యొక్క ఉనికిని తన యొక్క గొప్పతనాన్ని తనకు ఏదన్నా ఉన్ని ఇతరత్ర పదవి ఇతరత్ర ఏదైనా ఉన్ని కాక దాన్ని అంతటి గురువు పాదాల వద్ద సమర్పించేయాలి. మళ్ళీ తాను తన యొక్క ఉనికిని కానీ తన యొక్క గొప్పతనాన్ని మళ్ళీ భావన చెందితే తాను ఆ విధమైన సేవలు చేయలేడు. కాబట్టి తన యొక్క అహంకారాన్ని పూర్తిగా వదిలి చేస్తే అహంకార రహితుడై పరిపూర్ణ స్థితి పొందగలుగుతాడు. దీర్ఘకాలం గురుసేవ చేతనే కానీ భ్రాంతి రహితం కాదు. దీర్ఘకాలం అంటే ఒక మాటతో ఒక దాంతో తీసేసేది కాదు. ఇంత విచారణ ఇంతకాలంగా జరుగుతూ ఉన్నా కూడా అవగాహన కావడానికి కష్టంగా కావడానికి కారణం ఏమిటంటే అది వాక్యంతో పోయేది కాదు. భ్రాంతి అనేక రకాలైనటువంటి రూపాల్లో అనేక విధాలుగా ఉంది. భ్రాంతి రహితం కావడానికి సుదీర్ఘకాలం బోధ వినుకుంటూ పోతే తప్ప ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుంటూ పోతే తప్ప ఒకేసారి పైకి పోలేనటువంటి స్థితి ఉంది. కాబట్టి భావస్థితిలో ఆ విధమైనది రావాలి అంటే ఒక్కసారిగా ఒక్కటే మాటతో అహంకారం పోయే స్థితిగా ఉండదు. దీర్ఘకాలం గురుసేవ చేస్తే కానీ ఆ భ్రాంతి రహితం కాదు. కైంకర్యమే పరమరహస్యం. కైంకర్యం కంటే అధికమైన భక్తి లేదు. తాను లీనమైపోయినటువంటి స్థితిలో ఉండిపోవాలి. ఇంకా తాను వేరుగా ఉండేటువంటి స్థితిలో కాదు, తాను లీనమైపోవాలి దాంట్లోకి. కైంకర్యం అనగా స్వతంత్రమును విడిచి నీవు లేకపోవట. గురువాక్యాన్ని బట్టి గురుభావాన్ని బట్టి నువ్వు ఆ భావంలో ఆ వాక్యంలో కలిసిపోవాలి. నీవు లేకపోవట, నీవు లేకుండా ఉన్నటువంటి స్థితి, నువ్వు వేరుగా ఉండకూడదు. ఇంకా ఏదైతే గురువాక్యం చేత ఏది ఉన్నదో ఏది లేదో తెలియబడిన తర్వాత నేను రైతుపరిచిన తర్వాత నువ్వు వేరుగా లేవు. ఇంకా గురువు కంటే వేరుగా లేవు. దాంట్లో లీనమైపోయినావు. అదే పరమరహస్యం. అంతకంటే రహస్యం లేదు. జఠర జనితులైనను బహుకఠిన మనుష్యులకు ఘోర కలుష ఆత్ములకు శఠులకు జడ మతులకివకు పఠనాసక్తులకు బోధ పట్టుమటంచున్. శిష్య తన కన్న కుమారులైనను ఆపదలేందు ఉన్న వారిని ఆదుకొనని కఠిన మనస్సు గలవారైనను పంచమహాపాతములు చేసిన వారైనను స్త్రీలోలులకు కుచితులకును బుద్ధిహీనులకును ఈ అచల పరిపూర్ణ బోధన తెలుపకము. ఎందుకంటే మనస్సు అనేది భావనలో కఠినాత్ములైనటువంటి వాళ్ళు తనకు కన్న కుమారులైనటువంటి వాళ్ళైనా ఆపదలేందు ఉన్న వారిని ఆదుకునే మనసు కలిగిండేవారు అయినా పంచమహాపాతకములు చేసిన వారైనా స్త్రీలలో కుచితులైనా బుద్ధిహీనులైనా ఈ రకమైన లక్షణాలు ఉండేవాళ్ళు తన కుమారులే అయినప్పటికీ తన సొంత కొడుకులే అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్లకు అచల పరిపూర్ణ బోధ తెలపకము. ఎందుకంటే అచల పరిపూర్ణ బోధ ఏమిటిది? నీవనేటువంటిది ఏదైతే అంటున్నావో ఆ అంటున్న దానికి కారణమైనది ఏదో అదే సంకల్పించి ఈ జన్మను కలగజేసింది. ఈ జన్మకర్మలకు కారణమైనటువంటి దానిని నీవు తొలగించుకోవాలంటే ముందు నీకు వైరాగ్య బుద్ధి ఉండాలి. వైరాగ్య బుద్ధి ఉండాలి అంటే నిరసన చేయగలిగేటువంటి శక్తి కలిగి ఉండాలని అన్నిటినీ నిరసన చేయగలిగే శక్తి ఉంది అంటే ఉండేవానికి ఏ విధంగా ఆపదలందు ఉన్నవారిని ఆదుకోలే మనస్తత్వం,
పాపాలు చేయకుండా ఉండే మనస్తత్వం, స్త్రీలోలత్వం లేకుండా ఉండేది, కుచిత బుద్ధి, బుద్ధిహీనంగా ఉండేది, ఇవన్నీ లేకుండా ఉంటాయి అట్లా మంచోడైతే. అట్లాంటి వాడైతే వానికి అట్లాంటి వానికే దీనికి అతీతంగా ఏదైతే బాగుందో లోకంగా భావించే దాని అన్నిట్లో అనేకమైనటువంటివి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ అతీతంగా ఏదో ఉంది, దాని గురించి తెలుసుకుందామనే వైరాగ్య భావన కూడా కలిగి ఉండు. ఇవన్నీ లేదు కాబట్టి వానికి ఆ భావన కూడా ఉండదు, ఆ వైరాగ్య భావన ఉండదు, ఆ ఇంకో భావన ఏది ఉండదు. ఆ ఏది ఉండకుండా ఏ వినాలనే స్థితిలో ఉంటాడు. అటువంటి స్థితిలో ఉండేవాడిని కన్న కొడుకైనా సరే, బంధువు అయినా సరే, ఇంకోటి అయినా సరే ఈ అచల పరిపూర్ణమో తెలపద్దు. వానికి సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఒక్కటైనా భ్రాంతి లేకుండా ఎవరు బోధ చేయగలరని అత్యంత ఆసక్తి కలిగినటువంటి వాడై ఉండాలి. వాడు ఆసక్తి కలిగి ఉండి, సాధకుడై ఉండి, ఎవరు నాకు ఇట్టి బోధ తెలపగలిగినటువంటి సమర్థులని వాడు ఎత్తుక్కుంటూ నీ దగ్గరికి వచ్చి చెప్పిన వెంటనే అర్థం చేసుకునేటువంటి బహుమేధానిదై వచ్చి నిన్ను శరణు వేడితే అట్లాంటి వానికి చెప్పు కానీ, అట్లాంటి అర్థం చేసుకొని బోధన పట్టుకోగలిగిన వానికి చెప్పు కానీ, ఈ పరిపూర్ణ బోధన పట్టబడచ్చు, బోధించదు. అటువంటి మేధానిధికి పరిపూర్ణ బోధ బోధించుట ఇందు లోకబుద్ధి చూపించకము. ఈ శరణానికి వచ్చి వచ్చినటువంటి వానికి చెప్పు కానీ ఈ పరిపూర్ణ బోధ ఇదంతా పట్టకుండా ఉండేవానికి బోధించద్దు. అటువంటి మేధానిధికి పరిపూర్ణ బోధించిన అట్లా అడిగిండేటువంటి అట్లా శరణాగతి పొందినటువంటి వాడు తెలివైనటువంటి వాడు కనుక అడిగితే మళ్ళీ వానికి చెప్పడానికి లోపబుద్ధి చూపించకు. వాడు నాకేమీ కలుగుతాడులే, లేకపోతే వాడికి ఏం చెప్పాలే అనేది అనుకోకు. మంచివాడై వాడు వానికి ఏమున్నా ఏమి లేకపోయినా దీని పట్ల భక్తిభావం కలిగి దీన్ని తెలుసుకోవాలని నేను శరణాగతి పొందాడనుకో, అటువంటి వాడు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా వాని యందు దీని పట్ల భావం ఉన్నది, అర్థం చేసుకోగలిగినటువంటి మేధస్సు ఉంది వానికి అని అట్లాంటి వాడు శరణం వచ్చినప్పుడు వానికి చెప్పడానికి వెనుకాడకుండా చెప్పగలిగితే వాడు మళ్ళీ నీ బోధన పట్టుకోవడమే కాక మళ్ళీ కొంతకి చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగి మళ్ళీ నీకు కూడా పేరు తెస్తాడు. అటువంటి వాడైనటువంటి వానికి వచ్చి శరణ చొచ్చుతానని చెప్పు. అటువంటి వాడు అర్థం చేసుకోగల స్థితిలో ఉన్నటువంటి వాడు, శరణాగతి పొందినటువంటి వాడు, ఏ రకమైనటువంటి భ్రాంతి లేకుండా సాధన సంపత్తి పరుడైన వైరాగ్య భావం కలిగిండే వారికి చెప్పు. అంతేగాని మిగిలిన వాడు తన కుమారుడైనా వాడు లోకంలో దేన్నైనా ఆపదలైంది ఆదుకునేటువంటి మంచి మనసు కలిగి లేకుండా కఠినంగా ఉండి అన్ని పాపాలు చేసుకుంటూ అన్ని రకాలుగా ఉండేటువంటి బుద్ధిహీనులైనటువంటి వారికి ఇట్లాంటి వారికి చెప్పకు. చెప్పినా అది పట్టదు. వాని భావన కలిగి శరణాగతి పొందిన వానికి మాత్రం వెనుదీయకు చెప్పేకి. పంచమహాపాతకములు అంటే ఏంటి అనేది చెప్పినాడు ఇక్కడ. స్వర్ణస్థేయము, సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్ని గమనము, మహాపాతక సహవాసం. స్వర్ణస్థేయం అంటే బంగారాన్ని దొంగలించడమేమో, సురాపానం అంటే మద్యపానము, బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుని హత్య చేయడం, గురుపత్ని గమనం అంటే గురుపత్ని స్త్రీగా భావించి రతిని కోరడం, మహాపాతక సహవాసం అంటే మహాపాపం చేసినటువంటి వాళ్ళతో సహవాసం చేయడం. ఇవన్నీ పంచమహాపాతకాలు. ఇటువంటి పాతకాలతో లక్షణాలు ఉండే వాళ్ళకి అసలు చెప్పకు అని చెప్పారు. సమయం సరిపోయింది. మంగళారతి చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ 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 మంగళం బనగా జయమే సదా అపజయము గురునకు లేదుగా. జయ శుభాశయారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా చేతగాదని. జయ 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 మంగళం బనగా జయమే సదా అపజయము గురునకు లేదుగా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక చరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై.
జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు బ్రహ్మరాజుకు జై. జై లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకట రమణార సద్గురు బ్రహ్మరాజుకు జై. జై కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు బ్రహ్మరాజుకు జై. జై శ్రీ అచమాంబ సమేత జ్ఞానాతీతాం అశ్వత్థార్య సద్గురు బ్రహ్మరాజుకు జై. జై లక్ష్మీ సమేత వీరయితానంద వెంకటదాసార్య సద్గురు బ్రహ్మరాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. జై